యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో మరి ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్గా మరి ఒక వీడియో ప్రపంచానికి నేను తెలియపరుస్తున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దైవ దర్శనం. ప్రపంచానికి మరొక తెగులు రాబోతుంది, మరొక వైరస్ ప్రపంచానికి తాకుతుందండి ఈ వీడియో పేరు. ఎందుకంటే ప్రపంచానికి ఇవి మరి వైరస్ తాకుతుంది కాబట్టి ఇది చాలా భయంకరమైన తెగులు రాబోతుందని, ఇది జరగబోయే ప్రవచనం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వీడియో తప్పనిసరి సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయమని దేవుని పేరిట మనం చేస్తూ ఉన్నాను. అంటే మరి ఈ వైరస్ ఎలాంటి వైరస్ అసలు ఏంటి అని నేను దేవుడు నాకు ఎప్పుడంటే శనివారము 7 డేటు 10వ తారీఖు 1/2026 సంవత్సరంలో శనివారం 7 దేవుడు చూపించిన వైరస్. ఇది భయంకరమైన వైరస్ అండి. ఇది చిన్నపిల్లలు కూడా మెదడికి ఎఫెక్ట్ కొడుతుంది ఈ వైరస్. ఎందుకు చాలామంది అనుకోవచ్చు మరి నేంటి ఇలా చెప్తున్నాడు అనుకో. నేను పరిశుద్ధాత్మ జ్ఞానంతో ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ని. ఎందుకంటే కొన్ని వీడియోలు కూడా నేను పెట్టాను, చాలా వీడియోలు పెట్టాను యూట్యూబ్లో. మనిషి బ్రెయిన్ని దేవుడు ఎలా చూపించాడు, మనిషి బ్రెయిన్లోనికి ఎలాగో వైరస్ స్పందన అవుతుంది, ఇవన్నీ కూడా దేవుడు నాతో మాట్లాడిన సందర్భాలు. ప్రియమైన ప్రజలారా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వైరస్ ప్రపంచానికి తాకుతుందని తర్వాత శాస్త్రవేత్తలు ఈ వైరస్కి ఒక పేరు పెడతారు. ఆ పేరు చాలా భయంకరంగా ఉంటుంది. ఆ పేరు కూడా చూడండి, ఈ దైవ దర్శనం అండి. ఇది 100% జరుగుతుంది. అంటే ప్రపంచానికి మరి ఎన్నో వైరస్లు వెళ్తున్నాయి, చాలా ఇవన్నీ కూడా దేవుడు పంపిస్తున్న వైరస్. వైరస్ ఇంగ్లీష్లో వైరస్ అంటారు, తెలుగులో తెగులు అంటారు. తెలుగులో తెగులు అంటారు, ఇంగ్లీష్లో వైరస్ అంటారు. కాబట్టి దేవత దేవుడిని యెహోవా చాలా వైరస్లో తెగులు పంపిస్తున్నాడు, కానీ ప్రజల్లోనికి భయం రావట్లే. మరి ఇప్పుడు వచ్చిన వైరస్ ఏంటంటే మనిషి ప్రాణాలు తీసేస్తుంది. ఇప్పుడు వచ్చిన వైరస్ ఇంకా రెడీ అవుతుంది, ఆ టైం దగ్గరికి వచ్చింది. అయితే ఇది జరగబోయే ప్రవచనం కాబట్టి దైవ దర్శనం. చూడండి, ఈ వైరస్ ఎలాగ మనిషి ప్రాణాలు తీస్తుంది, బ్రెయిన్ నుండి ఎఫెక్ట్ కొడుతుందండి. ముందు బ్రెయిన్ నుండే వాళ్ళకి ఎఫెక్ట్ కొట్టి ప్రాణాలు తీస్తుంది. ఎందుకు బ్రెయిన్ నుండి ఎఫెక్ట్ కొడుతుంటే దేవుడు ఈ వైరస్ పంపిస్తున్నాడు. ఈ వైరస్ కేవలం ఏంటంటే రక్షణ కొరకు. చాలామంది దేవుని వైపు తిరగాలని ఆయన ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు యెహోవా దేవుడు. కానీ ప్రజల్లోన ఒక చలనమైంది లేదండి. ఒక పక్కన తుఫాన్లు పంపిస్తున్నాడు, ఒక పక్కన భూకంపాలు పంపిస్తున్నాడు, ఒక పక్కన యుద్ధాలు జరిపిస్తున్నాడు. ఇవన్నీ చేసినప్పుడు కూడా మనుషుల్లోని చలనం రావట్లే, భయపడట్లేదు ప్రజలు. కాబట్టి ఈ వైరస్ భయపడతారని దేవుడు తెలుసు. కాబట్టి ఈ వైరస్ చిన్నపిల్లలతో సహా ఈ వైరస్ మింగేస్తుంది. చిన్నపిల్లలతో సహా ఈ వైరస్ ప్రాణాలు తీస్తుంది. కాబట్టి ఎందుకంటే కరోనా వైరస్ వచ్చింది కదా 2019 COVID-19లో కరోనా వైరస్ వచ్చినప్పుడు మరి ఆ కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఎంతమందిని మింగేసింది చూశారు కదా. గోను సంచుల్లోని మనుషులు ప్రాణాలు పెట్టేసి గోను సంచులు కుట్టుకొని మరి జేబీస్ మిషన్ ఉంటుంది కదా, ఆ మిషన్ ద్వారాగా జేబీ మిషన్ ద్వారాగా మరి గోతులను పడేసిన రోజులు ఉన్నాయి. అదే పరిస్థితి ఏర్పడుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగా రండి, ఇంకా కూడా మారండి, ఇంకా మారుమనసు పొందండి. మరి ఈ వైరస్ ఎంతమందిని తింటుందో తెలదు, ఈ వైరస్ ఎంతమంది ప్రాణాలు తీస్తుందో తెలదు. కానీ ఒకటే నేను చెప్తున్నాను, ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్గా పరిశుద్ధాత్మ జ్ఞానంతో నేను ఒక విషయం ఏమి చెప్తున్నానంటే, ఎంతమంది అయితే పూర్ణ హృదయంతో ప్రార్థన చేసుకుంటారో ఈ వైరస్ వాళ్ళ దగ్గరికి రాదండి. వైరస్ వాళ్ళ దగ్గరికి రాదు. ప్రార్థన చేసుకోండి, ఏసీని తలుచుకొని ప్రార్థన చేసుకోండి. చాలామంది అనుకోవచ్చు ఆ వైరస్ ఇంక రాలేదు కదా, ఇంకా టైం ఉంది కదా, రావడానికి ఎంతసేపు కాదు వచ్చేస్తుంది. కానీ దేవుడు ఆలోచిస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఈ వైరస్ మరి వైరస్ పేరు శాస్త్రవేత్తలు తెలియపరుస్తారు. కానీ వైరస్ ప్రపంచానికి తాకుతుంది. ఒకవేళ లాక్డౌన్ వేస్తారు, లేకపోతే వేరు. కానీ చాలామంది చచ్చిపోతారు. ఒక 5 కోట్ల వరకు నేను అంచనా వేసుకున్నాను మరణ సంఖ్య. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇప్పుడైనా పశ్చాత్తాపం పడండి, మీ పాపాలు ఒప్పుకోండి. లేకపోతే ఎందుకంటే ఈ వైరస్ ప్రపంచంలో తాకుతుందంటే తెలంగాణకు రాదా, తెలంగాణ కంపల్సరీ, ఆంధ్ర రాదా, ఆంధ్ర కంపల్సరీగా. ఎందుకంటే ఇది ప్రపంచానికే తాకుతుందంటే ఏ మూల నుండి ఎంతమందిని లేపెత్తదో తెలదు. కాబట్టి ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్గా నేను తెలియపరుస్తున్నాను పరిశుద్ధాత్మ జ్ఞానంతో.
ఇది దైవ దర్శనం అండి. డేటు 10వ తారీఖు 1/2026. మరి ప్రపంచానికి ఒక వైరస్ దేవుడు చూపించిన దైవ దర్శనం కాదు. ఎందుకంటే ఈ వైరస్ అది భయంకరమైన వైరస్, ఎంతోమంది ప్రాణాలు తీసిన వైరస్. కాబట్టి చాలా జాగ్రత్తగానండి. ఇది నాకు 10వ తారీఖునే దేవుడు బయలుపరిచాడండి. 20వ తారీఖు ఎంత 13. అంటే నేను వీడియో పెట్టవలసింది, కానీ కొన్ని పనులు బట్టి నేను వీడియోలు పెట్టట్లేదు, లేట్ అవుతుంది వీడియోలు. కాబట్టి వీడియో దేనికి పెట్టానంటే కారణం ఏంటంటే దేవుడు ప్రేరేపించాడు, ఆయన ఆత్మ ప్రేరేపణ జరిగింది. నీవు తప్పనిసరిగా భక్తులని కంపల్సరిగా ఈ వీడియో ప్రపంచానికి తెలియపరచు. ఆల్రెడీ నేను వైరస్ స్టార్ట్ చేశాను, తొందరలోనే ఆ వైరస్ నేను పంపిస్తున్నాను భూలోకానికి అని దేవుడు బయలుపరిచాడు. కాబట్టి అందుకే ఈ వీడియో పెట్టడం జరిగింది. కాబట్టి చాలా జాగ్రత్తనండి ప్రజలారా, చాలా జాగ్రత్త బ్రతకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ కానీ మరి ఆ వైరస్ ఏ రూట్లోనికి వస్తుందో తెలదు, ఆ వైరస్ ఏ రూట్లోనికి దెబ్బతీస్తుందో తెలదు. గుండె ప్రాబ్లం బట్టి వస్తుంది, గుండె మీదకి వస్తుందా, లేకపోతే మెదడు మీద ఎఫెక్ట్ అవుతుందా, లేకపోతే కాలు మీద ఎఫెక్ట్ అవుతుందా, లేకపోతే ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ అవుతుంది, ఏదో దేని మీద అవుతుంది. కానీ 5 కోట్ల మంది చనిపోతారు. ఇది మరణ సంఖ్య. ఇది కూడా నేను ఎడిటింగ్ పెడతాను పైన. 5 కోట్ల మంది మరణం అండి. ఇది వాస్తవం. దైవ దర్శనం అంటే ఇది వాస్తవం, కంపల్సరీ 100% జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా రండి. దేవుడు భయభక్తులు కలిగి ఎక్కడైనా బ్రతకండి. దేవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, ఎన్నో పంపిస్తున్నాడు. భూకంపాలు, తెగుళ్ళు, తర్వాత యుద్ధాలు, ఉష్ణోగ్రతలు, తుఫానాలు ఇవన్నీ పంపించినప్పుడు కూడా, యాక్సిడెంట్లు ఇవన్నీ చేసినప్పుడు కూడా ఇంకా మనుషుల్లోనికి చలనం రాకపోతే ఇంకా మీకు బాగు చేయడము ఎవరో కాదు. కాబట్టి చాలా జాగ్రత్త వినండి. నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ వైరస్ 5 కోట్ల మంది నేను అంచనా వేశాను, మరి ఎంతమంది తినేదో తెలియదు. కానీ కంపల్సరీగా లాక్డౌన్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన ప్రపంచానికి లాక్డౌన్ పడుతుందా, లేకపోతే దేశానికి లాక్డౌన్ పడుతుందా, రాష్ట్రానికి లాక్డౌన్ పడుతుందా, కానీ ఆ దేవుడే నిర్ణయిస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మరి వీడియో దేవుడే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ వీడియో దేవుడు ప్రేరేపించాడు. కాబట్టి ఇది దైవ దర్శనం. ఇది దైవ దర్శనం. కంపల్సరీగా వైరస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, వచ్చేస్తుంది. ఇది జరగబోయే ప్రవచనం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండమని ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్గా నేను దేవుని పేరిట మనం చేస్తున్నాను. అందరికి వందనాలు.